తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ప్రభుత్వం ఆలోచన రహితంగా ఏదైతే 2020 చట్టము ద్వారా ధరణిని తీసుకొచ్చిందో ఆ ధరణితో సామాన్య ప్రజలకి ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఆనాటి ప్రభుత్వ చలవతో వచ్చాయో వాటిని విముక్తి చేయటానికే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి 2025 చట్టాన్ని తెచ్చుకున్నాం. ధరణిని గురించి 2-3 ముక్కల్లో చెప్తా. ఆనాడు 2020 చట్టం చేశామని చెప్పారు. ఏదైనా ఒక చట్టం చేస్తే అది ప్రజల కోరుకునే చట్టమై ఉండాలి, ప్రజలకి ఉపయోగకరమైనదై ఉండాలి, ప్రజలకి మేలు చేసిందై ఉండాలి, ప్రజలకి పూర్తిగా భద్రత కల్పించే చట్టమై ఉండాలి. కానీ ఆ చట్టాన్ని ఆనాటి ప్రభుత్వాలు అలా చేయలే. కేవలం వారి గొప్పతనం కోసం, వారి స్వార్థం కోసం, వారి లాభం కోసం 4 గోడల మధ్య నలుగురు వ్యక్తులు 4 రోజుల్లో చట్టాన్ని చేసి నువ్వు ఎట్లా చేస్తావో చావని పెనం మీద ఆనాడు రుద్దారు. అదే మన భూభారతి చట్టం. ఒక అర్ధరాత్రి చేయలే. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటానికి ముందు ప్రజల కష్టాలు ఏమున్నాయో తక్షణం ఆ కష్టాలు ఏమి తీర్చగలుగుతామో అని దాని మీద పూర్తిగా విచారించి ఒక కమిటీని వేసి ఆ కమిటీస్ ఇచ్చిన ప్రతి సూచనని అమల్లోకి తెచ్చి ఈ భూభారతి చట్టాన్ని తేటానికి ముందు అనేక ప్రాంతాలలో అన్ని జిల్లా కలెక్టర్లు మీ అందరి సూచనలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలలో అక్కడున్న రెవెన్యూ చట్టాన్ని క్షుణ్ణంగా చదివి దాంట్లో మంచి వాటినన్నిటినీ మన ఈ భూభారత చట్టంలో పెట్టి పబ్లిక్ డొమైన్ లో తయారు చేసిన చట్టాన్ని అసెంబ్లీలో ఈ చట్టాన్ని పెట్టడం జరిగింది.